జపాన్ అయితే భారతీయుల్ని పెద్దగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్లే మన వాళ్ళు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ అదే సమయంలో స్కిల్డ్ లేబర్ కానీ ఇలాంటి అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఒక జపానే కాదు, ఇంకో పక్క జర్మనీ కానీ చాలా దేశాలు అడిగే పరిస్థితి వస్తున్నాయి. అయితే ఈరోజు నేను చెప్పింది ఒకప్పుడు నాకు కూడా చాలా సమస్యగా ఉండేది. నేను జనాభా నియంత్రణ చేయాలన్నప్పుడు నాకు సైంటిస్టులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఒకే మాట చెప్పారు, ఇది అసాధ్యం. మీరు జనాభా నియంత్రణ చేయాలంటే అనేక విషయాలు మీరు కరెక్ట్ చేయాలని చెప్పారు. ఒకటి ఫిమేల్ లిటరసీ, మహిళలందరూ బాగా చదువుకోవాలి. రెండోది పేదరిక నిర్మూలన, మూడోది జనాభా నియంత్రణ. ఈ మూడు కలిసి సాధ్యమని చెప్పారు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక్కొక్కసారి మూడు ఒకటేసారి చేయాలంటే సాధ్యం కాదు. మొట్టమొదటిసారిగా జనాభా నియంత్రణ చేద్దాం, తద్వారా రెండు కూడా పెంచుతామని చెప్పి ముందుకు పోయాం, సక్సెస్ అయ్యాం. ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని పాలసీలు ఇచ్చారు, చాలా విషయాలు మాట్లాడారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇంకొక పక్క వచ్చే ఆదాయం తక్కువ ఉంది. రెండోది మగవాళ్ళు కూడా ఏదో పిల్లలు పెంచడం మహిళల రెస్పాన్సిబిలిటీ అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. మగవాళ్ళు కూడా ఇంటి పనులు షేర్ చేసుకోవాలనేది ఈరోజు చాలా మంది కూడా డిస్కషన్కి వచ్చేది. ఇది వాస్తవం కూడా. నేను ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిని. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా. ఒక మాటలో చెప్పాలంటే మహిళలకు న్యాయం చేసిన పార్టీ, మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ టైం ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. అంత మునుపు ఆడవాళ్ళకైతే ఆస్తిలో సమాన హక్కు లేదు, పెళ్లి చేసి బయట పంపించేసేవాళ్ళు. రెండో చదివించేవాళ్ళు కాదు, మగ పిల్లవాడే చదివించి ఆడపిల్ల అయితే పెంచి పెళ్లి చేసే బాధ్యత తీసుకునేవాళ్ళు. అక్కడి నుంచి మహిళా యూనివర్సిటీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలు పెట్టి, మెప్మా సంఘాలు పెట్టి మీ ఆదాయం పెంచాలని, మీ పరపతి పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోయాను. ఎన్నో చేయలేకపోయాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు ఇప్పుడే కాదు భవిష్యత్తుకు కూడా బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే అది మహిళల్లో ఉండే ఆలోచన విధానం. నేను ఈరోజు పెట్టలేదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. మా తల్లి కష్టాన్ని నేను చూశాను. మా తల్లి ఒకప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యితో చేసి బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తామంటే అవి చూసినప్పుడు నాకు అనిపించేది ఎంత కష్టపడుతున్నారని. కడుపులోకి పొగబోయేది. అది చూసిన తర్వాత నేను ఆలోచించాను, నా ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించి ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడు జోక్ కింద నేను చెప్పేవాడిని, నిన్నటి వరకు వంట చేయడం కష్టం, ఇప్పుడు గ్యాస్ వచ్చింది, మగవాళ్ళు మీరు కూడా సహకరించండి, మీరు కూడా వంట చేసి నేర్చుకోండి, తప్పు లేదు. దీనివల్ల మీకు కూడా ఒకసారి స్ట్రెస్ బరస్ట్గా పనిచేస్తుంది. ఆడబిడ్డలు డబ్బులు సంపాదించడానికి బయట పోతే మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఒక కాఫీ పెట్టి ఇవ్వండి, చాలా వరకు ఉపయోగపడుతుందని ప్రోత్సహించాను. ఇప్పుడైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆడబిడ్డలకు ఇస్తున్నారు. ఒకప్పుడు మీరు చూస్తే కాలేజీల్లో సీట్లు చాలా ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా వచ్చేటివి కాదు. ఆ రోజు నేను ఆలోచించాను, ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలని 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం, రిజర్వేషన్ చేశాను. కొంతమంది అన్నారు మేము చదువుకోవాలంటే సీట్లు రావు కదా,
33% రిజర్వేషన్ ఉన్నాయి, మెరిట్లో వస్తారు, 50-60% వస్తారంటే లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ ఉంది. మీరు వరకట్నాలు లేవు, భార్యాభర్తలపైన వివక్షత లేదు. ఈరోజు ఇంకొక మాటలో చెప్పాలని నాలెడ్జ్ ఎకానమీలో ఐటీలో మీరు చూస్తే నేను ఎవరు వచ్చినా భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. నేను అడుగుతున్నాను ఎవరి ఆదాయం ఎంత అని.